హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిస్ తెలుగిల్లు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. సో ఇవాళ వీడియోలో వచ్చేసి కొన్ని టిప్స్ అండి. నేను రెగ్యులర్గా ఏ టిప్స్ ఫాలో అవుతుంటున్నానో సో అవి నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ టిప్ వచ్చేసి షెల్ఫ్లలో చీమలు కానీ ఇన్సెక్ట్స్ కానీ జల్లి పురుగులు కానీ ఇలా ఏవైనా రాకుండా ఉండాలంటే షెల్ఫ్లు మనము క్లీన్ చేసుకున్న వెంటనే పేపర్ కానీ షీట్స్ కానీ వేసే ముందర ఒకసారి మనము ఇలా లక్ష్మణ రేఖతో కానీ, మార్కెట్లో చాలా వచ్చాయండి క్రేజీ లైన్స్ చాకు, లక్ష్మణ రేఖ చాకు, మల్టీ ఇన్సెక్ట్స్ కిల్లర్ చాకు, ఇలా దేనితో అయినా మనం ఇలా లైన్స్ డ్రా చేసి పెట్టేసుకొని తర్వాత షీట్స్ వేసేసుకుంటే ఎటువంటి చీమలు రావు. అవి వచ్చేసి మన కంటైనర్ బాక్స్లకు కూడా టచ్ అవ్వదు ఆ చాక్ అనేది. సో నో కెమికల్. సో నేనైతే ఇలా షెల్ఫ్లన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఆ చాకుతో అన్నీ డ్రా చేసేసి ఇలా షీట్స్ వేసేసుకుంటాను ఫ్రెండ్స్. అలాగే ఇంకొక టిప్ అండి, ఇలా గ్లాస్ జార్స్కు లేబుల్స్ తీయాలి అనుకుంటే కన్నా ఫస్ట్ మనము కొంచెం గోరువెచ్చని వాటర్లో ఇలా గ్లాస్ జార్స్ వేసి ఒక 5 మినిట్స్ వరకు మనము సోక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా సోక్ చేసుకున్న తర్వాత మనము లేబుల్ అనేది ఈజీగా తీసేయచ్చు. యాక్చువల్గా అయితే ఇది కూల్ వాటర్లో కూడా తీయచ్చండి, కానీ గమ్ అనేది ఉంటుంది. సో మళ్ళీ మనము అది క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది, టైం పడుతుంది. సో హాట్ వాటర్లో వేసుకుంటే గమ్ముతో సహా మనకు లేబుల్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. చూడండి, ఎటువంటి గమ్ము లేబుల్ అనేది లేకుండా ఈజీగా మనము రిమూవ్ చేసుకోవచ్చు. యూజ్ చేసిన గ్లాస్ జార్స్ని మనము ఇలా కొత్త దానిలాగా మనము రెడీ చేసేసుకోవచ్చండి. మనీ వేస్ట్ చేసుకోకుండా మన గ్లాస్ జార్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక టిప్ అండి, స్టీల్ ప్లేట్స్ కానీ బౌల్స్ కానీ ఏవైనా స్టీల్ ఐటమ్స్ కానీ సిల్వర్ ఐటమ్స్ కానీ మనకి ఇలా లేబుల్ తీసినప్పుడు గమ్ అనేది అలాగే ఉంటుంది. దీన్ని మళ్ళీ మనము స్క్రబ్బర్తో రబ్ చేసినప్పుడు లైన్స్ పడుతుంది. సో ఇలా అవ్వకుండా ఉండాలంటే నేను ఒక టిప్పు చెప్తానండి. బై మిస్టేక్ లేబుల్ ఏమైనా ఆల్రెడీ తీసి ఉంటే మాత్రము దీన్ని కూడా మనము రిమూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనిపైన మనము కొంచెం గోరువెచ్చని నీళ్లు పోసి ఒక 5 మినిట్స్ వరకు నాననివ్వాలి. ఇలా నానిన తర్వాత మనము స్క్రబ్బర్ తీసుకొని లైట్గా మనము రబ్ చేస్తూ క్లీన్ చేసేసుకోవాలి. ఆటోమేటిక్గా ఈ గమ్ అంతా అనేది వెళ్ళిపోతుంది, కానీ కొంచెం టేకన్ ప్రాసెస్ అండి. సో ఫైనలీ గమ్ అనేది రిమూవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంత ప్రాసెస్ చేయకుండా ఇంకొక ప్లేట్ను తీసుకొని నేను లేబుల్ని అయితే ఈజీగా తీసేస్తాను ఫ్రెండ్స్. అది ఎలా అంటే ఆ ప్లేట్ని మనము స్టవ్ పైన జస్ట్ 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ మనము హీట్ చేయాలి. జస్ట్ ప్లేట్ కొంచెం హీట్ అయితే సరిపోతుంది. అలా హీట్ అయిన తర్వాత మనము దీనిని ఒక నైఫ్తో ఆ లేబుల్ను ఈజీగా తీసేయచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనము చాలా సింపుల్గా ప్లేట్ పైన ఉన్న లేబుల్స్ తీసేయచ్చండి. ప్లేటే కాదు, ఏదైనా సిల్వర్ బౌల్స్ అయినా స్టీల్ బౌల్స్ అయినా ఎనీథింగ్. సో మనం ఇలా హీట్ చేసి తీసేయచ్చు. చాలా సింపుల్ మెథడ్ అండి. ఇంకా మనము ప్లేట్ను క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.